మసాజ్ అని చెప్పండి. మసాజ్ చేస్తున్నాం. మసాజ్ నుంచి కిందికి పైకి ఇంకా అయిపోగానే మళ్ళీ కాలు సెకండ్ వెళ్ళిపోతే మనకి ఈజీగా అర్థమైపోతుంది. మసాజ్ స్టార్ట్ చేసుకుంటే చేయి చేసుకున్నాం. తర్వాత ఈ చేయికి తర్వాత వచ్చేసి తల కన్ను రెప్పలు నెక్స్ట్ వెళ్ళిపోదా. నెక్స్ట్ వచ్చేసి మనం వెనకాలు చాపుకుంటున్నాం. చాపుకొని కింది నుంచి పైకి కింది నుంచి మనం లూజ్ చేసుకుంటున్నాం. లూజ్ చేసుకున్న తర్వాత రెండు కాళ్ళకు వేళ్ళకు వ్యాయామం. వేళ్ళ తర్వాత ముందుకి వెనక్కి, తర్వాత సైడ్స్, తర్వాత రొటేషన్ తర్వాత ఎంత ఇది అయిపోయింది. తర్వాత వచ్చేసి కాళ్ళ నుంచి చేతులకి, తర్వాత మళ్ళీ ఆపోజిట్. వన్ టైం చేస్తే సరిపోతుంది మనకు అది రావాలని. రెండుసార్లు అయితే మరి ఒకసారి చేసిరా. ఇది అయిపోయింది, సెకండ్ అయిపోయింది, ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇది చేతులు చేయాలి మనం. చేతులు చేసినాం, అయిపోయింది. మళ్ళీ వీళ్ళు సైడ్స్ ఇదేగా నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మనం ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి చివరికి పైనుంచి కిందికి వస్తున్నాం. అది లాస్ట్. నెక్స్ట్ తల మెడ వ్యాయామం, పైకి కిందికి. అది చూసి తెచ్చినావా? నెక్స్ట్ సైడ్ అయిపోయిన తర్వాత స్ట్రెచ్చింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రొటేషన్ ఆపోజిట్. తల మెడ వ్యాయామం అయిపోయింది. స్ట్రెచ్చింగ్ 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10. తల మెడ వ్యాయామం అయిపోయింది. కంటి వ్యాయామం త్రాటక తర్వాత పైకి కిందకు, లెఫ్ట్ రైట్, కుడి పక్క పైకి ఎడం పక్క కిందకు 10 టైమ్స్. లెఫ్ట్ పైకి రైట్ కిందకి 10 టైమ్స్. ఇక్కడ డైలాగ్ కొంచెం గట్టిగా మాట్లాడు. కుడి పక్క పైకి ఎడం పక్క కిందకు ఆపోజిట్ 10 టైమ్స్ చేస్తే సరిపోతుంది. తర్వాత మనకి సైడ్స్ కనుగుడ్లు మాత్రమే సైడ్స్ 1 2 3 4 5 6 7 8 9 10. అప్పుడు వచ్చేసి కనుగుడ్డు గుండ్రముగా రొటేషన్ సర్కిల్గా 1 2 3 4 5 6 ఆపోజిట్ 1 2 3 4 5 6
అంటే వ్యాయామం అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనం 2 కాళ్ళను మళ్ళీ లూజ్ చేసుకోవాలి. పిక్కల వ్యాయామం. నెక్స్ట్ వచ్చేసి ఇది అయిపోయింది. వెంటనే కుడి కాళ్ళని ఎడమ తొడ మీద తీసుకొని పైకి కిందికి. ఇది అయిపోయిన తర్వాత రొటేషన్ నెక్స్ట్ మళ్ళీ ఆపోజిట్ పైకి కిందికి. తర్వాత చేతిలో తీసుకున్నాం ఇలాగే ఒక 10 టైమ్స్. ఇది అయిపోయిన తర్వాత మనం బటర్ఫ్లై తర్వాత సైడ్స్ అయిపోయిన తర్వాత దగ్గరికి 1 2 3 4 5 6 7 8 9 10. అలాగే 1 2 3 సరిపోద్దిగా. అలాగే ముందుకి ఓకే వెనుకకు ఆపేసి ఇది సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి 2 కాళ్ళు చాపుకుంటున్నాం. భూనమనాసనం 1 2 3 4 ఇంతవరకు ఆపేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం 2 కాళ్ళని ఇలా తీసుకొని 1 2 ఆపేసాడు. నెక్స్ట్ పట్టేసుకోవాలి. 2 చేతులతోటి ఇలా కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఆపోజిట్ కాల్ని ఆపోజిట్ చేసుకొని మళ్ళీ ఇలాగా 1 2 3 4 5 6 7 8 9 10 పట్టుకునేవాళ్ళు. 10 తర్వాత 1 2 3 4 5 6 7 8 9 10. అలాగే 2 కాళ్ళు చాపేసుకుంటున్నాం. 2 కాళ్ళు చాపేసుకొని ఇప్పుడు ఇలాగా 1 2 3 4 5 6 7 8 9 10. 10 అన్నప్పుడు ఇలా పట్టుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇది అయిపోతుంది. మొఖాలు సైడ్ సైడ్ అయిపోయింది. నెక్స్ట్ జాను శీర్షాసనం. జాను శీర్షాసనం వచ్చేసి ఇలా కాలు ఇలా స్ట్రైట్గా ఉండాలి. ఈ చేతిని చేతిని ఆంచి ఇలా పైకి. జాను శీర్షాసనం 1 2 3 4 5 6 7 8 9 10. సరిపోయినా? లెఫ్ట్ రైట్ పెట్టేసి మళ్ళీ ఆపోజిట్ ఇంకా చెప్పుకుంటున్నాం. 1 2 3 4 5 6 7 8 9 10 అయిపోయింది. ధ్యాన శీర్షాసనం తర్వాత ఇక మనం మత్యాసనం. మధ్యాసనంలో మధ్యలో రెస్ట్. 6 7 8 9 10 కాలు పైకి. ఇలా పడుకొని చేసే కుడి కాలు పైకి కిందికి. ఓకే 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9. లెఫ్ట్ లెగ్ రెండు కాలు ఒకేసారి. 1 2 3 4 5 6 7 8 9 10. అలాగే నెక్స్ట్ సైక్లింగ్ 1 2 3 4 5 6. మళ్ళీ ఆపోజిట్ 1 2 3 4 5 6. లెఫ్ట్ లెగ్ 1 2 3 4 5 6. ఆపోజిట్ 1 2 3 4 5 6. రెండు కాళ్ళు ఒకేసారి 1 2 3 4 5 6. ఆపోజిట్ 1 2 3 4 5 6. నెక్స్ట్ వచ్చేసి సైక్లింగ్ గుండ్రంగా 0 చుట్టినట్టు 1 2 3 4 5 6. ఆపోజిట్ మళ్ళీ 1 2 3 4 5 6. మళ్ళీ లెఫ్ట్ లెగ్ 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. ఇప్పుడు రెండు కాళ్ళు ఒకేసారి 1 2 3 4 5 6. మళ్ళీ ఆపోజిట్ 1 2 3 4 5 6. స్టాప్ చేసే. నెక్స్ట్ వచ్చేసి సైక్లింగ్ చేయాలి. సైక్లింగ్ అయిపోయిందా? సైక్లింగ్ అయిపోయింది. 0 అయిపోయింది. ఇక 30 degrees లేపాలి. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 8 9 10. 1 2 3 4 5 6 8 9 10. 6 30 0. ఇది అయిపోయింది. తర్వాత మనం రెండు కాళ్ళు దగ్గర మార్చాలి. రెండు చేతులు మీద దూరం తీసుకొని మరకటాసనంలో
4 వేరియేషన్. తలని ఎడపక్కకు కుడి పక్కకు 2 కాళ్ళు. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 ఆపోజిట్. 1 2 3 4 5 6 8 9 10. అలాగే 2 కాళ్ళను దూరం చేయాలి. దూరం చేసి ఇలాగా 1 2 3 4 5 6 7 8 9 10 ఆపోజిట్. 1 2 3 4 5 6 8 9 10. రెండో వేరియేషన్ కూడా అయిపోయింది. మూడో వేరియేషన్ కాలు ఇలా బెండ్ చేసి కాలు ఇలా స్ట్రైట్గా 1 2 3 4 5 6 8 9 10. అలాగే ఆపోజిట్ లెగ్ 1 2 3 4 5 6 8 9 10. థర్డ్ వేరియేషన్ కూడా అయిపోయింది. ఇక ఫోర్త్ వేరియేషన్ వన్ సైడ్ ఇలా తిరగాలి, కాలు ఇలా పట్టుకోవాలి, ఇలా ఇంటికి తిరగాలి. 1 2 3 4 5 6 8 9 10 ఆపోజిట్. 1 2 3 4 5 6 8 9 10 సరిపోతుందా? ఇక మనం అలాగే నెక్స్ట్ ఇది చేస్తాయి బాగుంటాయి కదా. విష్ణుమూర్తి పూజలోకి వచ్చేసి 2 కాళ్ళను ఇలా పైకి కిందికి 1 2 3 4 5 6 8 9 10 ఇలానే పట్టుకోవాలి. 1 2 3 4 5 6 8 9 10 ఇలాగ మళ్ళీ 1 2 3 4 5 6 8 9 10 ఆపోజిట్. One, 2, 3, 4, 5, 6, 8, 9, 10. 1 2 3 4 5 6 8 9 10. 1 2 3 4 5 6 8 9 10. రైట్. శవాసనలోకి వచ్చేస్తున్నాం. శవాసనలోకి వచ్చిన తర్వాత సేతు బంధాసనంలో ఎక్సర్సైజ్ అనమాట. 1 2 3 4 5 6 8 9 10 అన్నప్పుడు ఇలానే ఉండాలి. 1 2 3 4 5 6 8 9 10. అలాగే కాలు మీద కాలు పైకి కిందికి 1 2 3 4 5 6 8 9 10 ఆపోజిట్ లెగ్ అలాగే ఉండాలి. 1 2 3 4 5 6 8 9 10 ఆపోజిట్ లెగ్ పైకి కిందికి 1 2 3 4 5 6 8 9 10 అలానే ఉండాలి. 1 2 3 4 5 6 8 9 10. చేతి బంధాసనంలో మన ఎక్సర్సైజ్ వ్యాయామం 2 అయిపోయినాయి. తర్వాత వచ్చేసి ఇక మనం మకరాసనంలోకి వచ్చాము. మకరాసనంలోకి వచ్చేస్తే మకరాసనంలో ఈ చూపించిన మరి అవి మామూలుగా ఇట్లా మనం రోజు చేస్తాం కదా అవి ఆసనాలు. మకరాసనంలో ఫస్ట్ భంగిమ ఇది 1 2 3 4 5 6 8 9 10. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ విశ్రాంతి. దీని తర్వాత మనం భుజంగాసనంలోకి వచ్చేయచ్చు. ఇలా 2 చేతులు ఇలా పెట్టేసి 1 2 3 4 5 6 8 9 10 అలాగే విశ్రాంతి. తర్వాత వచ్చేసి భుజంగాసనం ఇలాగా 1 2 3 4 5 6 8 9 10 విశ్రాంతి. అలాగే నెక్స్ట్ మనం సర్పాసనం. 2 చేతులు ఇలా పైకి పెట్టాలి, 2 కాళ్ళు ఇలా పైకి పెట్టాలి. 1 2 3 4 5 6 8 9 10 విశ్రాంతి. అలాగే సర్పాసనం 1 2 3 4 5 6 7 8 9 10 సర్పాసనం. నెక్స్ట్ వచ్చేసి మనకి ధనురాసనం. ధనురాసనం వచ్చేసి లేపాలి, వెనక లేపాలి. 1 2 3 4 5 6 8 9 10 చలపాసనం కూడా చేసి ఉంచిన చివరిగా మనం రెండు చేతుల్ని బిగించి 2 తలల కింద పెట్టుకొని గదమ కింద అనిచ్చేసి ఒక కాలు స్ట్రైట్గా చాపాలి, ఇంకొక కాలు మీద పైకి లేపాలి, మోకాలు బెండ్ చేయకుండా. 1 2 3 4 5 6 7 8 9 10. ఇంకో నెక్స్ట్ లెఫ్ట్ 1 2 3 4 5 6 8 9 10. చివరిగా 2 కాళ్ళను ఒకేసారి 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ పర్వతాసనంలోకి వచ్చేద్దాం. అట్లనే
సూర్య నమస్కారాలు అక్కడికి వస్తుంది కదా ఇది. వన్ తీసే ఒక వేరియంట్ చేసి తీసేయాలంటే శీర్షాసనం 3 సార్లు చేస్తున్నా 2 పదండి, దిగాలి. భుజంగాసనం చివరిగా పైకి వచ్చే విధానం. ఒకవేళ టైం ఉందనుకోండి మామూలుగా మనం పైన చేస్తాం కదా అవి కూడా చూపిస్తా. టైం ఉంటేనే ఫోన్ వస్తుంది ఫోన్ వస్తుంది. ఆపన ఇది కర్జీ